హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. కుటుంబ విషయంలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత మానసిక ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇంటా బయట చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఎవరికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మీకు పనికిరాదు. ఈరోజు అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉంది. అలాగే అయిన వారి వల్లే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. చెప్పుడు మాటలు వినకండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కుటుంబంలో వివాదాలు అనేవి అధికంగా ఉండడం వల్ల మీకు కొంత మానసిక ఇబ్బంది అనేది తప్పదు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధువులతో విరోధాలు నెలకొన్నా ఏదోలా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఇక ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై రాజీ పడకుండా సాగడం మీకు మేలు చేస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉన్నత ఆలోచనలు కలిగినా ప్రయోజనం ఉండదు. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో వైరం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది.